మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామము మహిమపరచబడునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అనే ఈ యొక్క సువార్త కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరి ఎడల దీవెనలు కలగాలని మేము మా విజ్ఞాపనలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి దేవుని స్వరము వినుటకు మనము లేఖనాలను చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది. అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును అంటున్నారు. అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షించబడును. వాడే అంటే వాడు మాత్రమే రక్షించబడును. అంతము వరకు, దేవుని యొక్క రాకడ వరకు, మన ప్రాణము పోకడ వరకు ఎవరైతే రక్షణలోకి ప్రవేశించారో ఆ రక్షణలోకి ప్రవేశించినటువంటి వారు వారి రక్షణకు ఆటంకం కలిగే ఏ విషయములనైనా శోధనలనైనా సహించినప్పుడు వాడే రక్షింపబడును అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ ఒక అపోహ ఉన్నది. బాప్తిస్మము తీసుకున్న వెంటనే, నీటి ద్వారా బాప్తిస్మము తీసుకున్న వెంటనే, నీరులో మునిగి లేచిన వెంటనే మనము రక్షింపబడి ఉన్నాము అనుకుంటున్నాం. మనము రక్షణలోకి ప్రవేశించుంటాం. దేవుని యొక్క విశ్వాసమును మనం కలిగి ఉండిన తర్వాత గొర్రె పిల్ల వంటి నిష్కళంకమైనటువంటి ఆయన రక్తముతో మన పాపములన్నిటినీ కడుగవేసుకొని మన పాత స్వభావాన్ని నవీన స్వభావముగా మార్చుకొని మనం పాపముల విషయమై పశ్చాత్తాపము పొంది మారు మనస్సు తీసుకొని నిజమైనటువంటి దేవుణ్ణి రక్షణకుగా అంగీకరించి మనము బాప్తిజము తీసుకుంటే రక్షణలోకి ప్రవేశించినట్లే. కానీ ఆ రక్షణను పొందటానికి కొన్ని ప్రవర్తనా నియమావళులు ఉంటవి. వాటిని మనము అనుసరించవలసినదే. దేవుని లేఖనాలు ఈ మాటలను మనకు రుజువుపరుస్తూ ఉంటవి. రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో అంటాడు, మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగానున్నది అంటాడు. మనమందరము దేవునిని విశ్వసించిన తర్వాత కుమారుడు మనుష్య కుమారుడుగా జన్మించి ఆయన పాపరహితుడుగా జీవితము కొనసాగించి ఆయన లోకములోని మనందరి పాపముల నిమిత్తమై ఆయన శిలువలో ఆయన గొర్రె పిల్ల వలె బలిపశువు అయిన తర్వాత ఆయన తిరిగి 3వ దినమున పునరుత్థానుడైన తర్వాత మళ్ళీ ఆకాశములోకి బేతనియా కొండ మీద నుండి ఆరోహణము అయిన తర్వాత ప్రభువారు మరలా వారి బిడ్డలను ఆయన బిడ్డలను వధువు సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి వస్తాడు అనే ప్రతి అంశములో మనము నమ్మకము కలిగి ఉంటే మనము విశ్వాసులమే. అయితే ఇక్కడ పౌలు గారు అంటారు, విశ్వాసులు అయినంత మాత్రమే కాదు, విశ్వాసులుగా ఉన్నంత మాత్రమే కాదు. అక్కడ రాయబడి ఉన్నది, మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. విశ్వాసులముగా ఉన్నప్పుడు రక్షణ మనకు కనిపిస్తూ ఉంది. విశ్వాసములో మనము బాగా బలవంతులమైన తర్వాత, స్థిరులైన తర్వాత, పూర్ణులైన తర్వాత, సంపూర్ణులైన తర్వాత, విశ్వాసపు క్రియలను మనం చూపిస్తూ కొనసాగుతున్న తర్వాత, ఆత్మీయతలో ఎదుగుతున్న తర్వాత ఈ యొక్క ప్రతి విషయము మన యొక్క ఆత్మీయ ప్రయాణములో అడుగులుగా ఉండి మనను రక్షణకు సమీపముగా తీసుకువెళుతుంది అంటాడు. అంటే బాప్తిస్మము పొందిన వెంటనే రక్షణ భద్రపరచబడలేదు, రక్షణ నీకు భరోసా ఇవ్వలేదు. తరువాత కూడా నీ దైనందిక జీవితంలో బాప్తిస్మము యొక్క ప్రతిఫలమైనటువంటి జీవితాన్ని మనము కొనసాగించాల్సిన వారమై ఉన్నాం. ఉదాహరణకు ఒక వాక్యాన్ని మనము చూద్దాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. అక్కడ అంటూ ఉన్నాడు, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ.
కడవరి కాలము వరకు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్నటువంటి రక్షణ ఇప్పుడు ప్రవేశించటానికి మనకు అనుమతి ఇచ్చింది, కానీ అది కడవరి కాలము నందు మాత్రమే బయలుపరచబడిద్ది, విడుదల చేయబడిద్ది, మనకు అనుగ్రహింపబడుతుంది. అప్పటి వరకు అది సిద్ధపరచబడి ఉన్నటువంటి ఆ రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని యొక్క శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమునందు భద్రపరచబడి ఉన్నది. రెండు ప్రాముఖ్యమైనటువంటి ప్రక్రియలు. ఒకటి, మనము దేవుని బిడ్డగా విశ్వాసము కలిగి ఉండటం ద్వారా, రెండవది దేవుని శక్తి ద్వారా మనము కాపాడబడి ఈ రక్షణ యొక్క స్వాస్థ్యమైనటువంటి పరలోకము మనకు భద్రపరచబడి ఉన్నది అంటాడు. అంటే నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీటిలో మునిగి బయటికి వచ్చిన వెంటనే మనకు రక్షణ భరోసా లేదు. తరువాత మనకు కొంత జీవితం ఉంది, మన యొక్క భవిష్యత్తు ఉంది, మన యొక్క బ్రతుకు జీవిత విధానం ఉంది. ఆ విధానంలో కూడా మనము రక్షణ ప్రవర్తనను చూపెడితేనే అది మనకు భద్రపరచబడి ఉంటుంది అంటున్నాను. అందుకని అనుకుంటున్నాము, దేవుని యొక్క విడుదల చేయబడినటువంటి రక్షణలో మనం ప్రవేశించిన రక్షణను మనము అనుగ్రహింపబడటానికి మనము జీవితంలో కొన్ని ప్రవర్తన నియామవళిలో ప్రాక్టీసెస్ మనము చేయవలసి ఉన్నది. ఏ రీతిగా మనము ఈ ఆధ్యాత్మిక జీవితంలో రక్షణను భద్రపరిచిన స్థితిలోకి పొందగలుగుతాము అంటే కొన్ని లేఖనాలు మీకు ఉదాహరణగా చూపెడుతాను. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 2వ వచనములో దేవుని యొక్క సేవకుడు తన యొక్క సంఘముతో ఈ మాటలు అంటూ ఉన్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనము, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి, దేవుని ఎడల నాకున్నటువంటి ఆసక్తిని బట్టి మీ ఎడల నాకు ఆసక్తి కలిగి, మీకు దేవుని మీద ఉన్నటువంటి దేవాసక్తిని బట్టి నాకు మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైనటువంటి కన్యకగా ఒకడే పురుషుడు అనగా క్రీస్తునకు మిమ్ములను సమర్పింపవలెనని ప్రదానము చేసి తిని అంటాడు. దేవుని మీడల నాకు ఆసక్తి ఉంది, దేవుని ఎడల మీకు ఆసక్తి ఉంది. అందుచేత సేవకునిగా మీ ఎడల నాకు ఆసక్తి కలిగి ఉన్నాను. అందుకనే పవిత్రురాలైనటువంటి ఒక కన్యను ఆమె తండ్రి ఎలా ఒక్కడే పురుషుడు పెండ్లి కుమారునికి ప్రదానము చేస్తానికి సిద్ధము చేస్తాడో, ఆ రీతిగానే దైవ సేవకులుగా దేవుని యొక్క బిడ్డలు కాదలుచుకున్న వారందరినీ కూడా క్రీస్తు కొరకు సమర్పింపవలన ప్రధానపు క్రియే బాప్తిస్మము ప్రదానము చేయబడినటువంటి స్థితి అయితే, పెండ్లి కుమారుడు వచ్చి పెండ్లి కుమార్తెను అనుగ్రహించే వరకు, పెండ్లి కుమార్తె యొక్క చెయ్యి పట్టుకొని పరిణయమాడే వరకు కూడా ఆధ్యాత్మిక జీవితము ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రవర్తన నియామళిలో జరగవలసినటువంటి ఉన్నది. అందుకనే మనము జాగ్రత్తగా మనకు ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించాలి. ఇంతగా చక్కగా సిద్ధపడినటువంటి బాప్తిస్మ జీవితములో ఒక్క అపవిత్రత కార్యము చాలు, ఒక్క చెడు ఆలోచన చాలు, ఒక్క లోకపు పోకడ చాలు, అది పూర్తిగా బాప్తిస్మాన్ని నిరుపయోగం చేయటానికి సరిపోతుంది. ఒక బుక్కావాని తైలములో ఒక చచ్చిన ఈగ ఏమి చేస్తుందో, ఎంత వినాశనము కలుగజేస్తుందో, ఎంత వ్యర్థపరుస్తుందో, అదే రీతిగా మనము గనక పవిత్రత నుండి ప్రక్కకు వస్తే బాప్తిస్మపు జీవితము రక్షణను మనకు ప్రసాదించనే లేదు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మన జీవితము ఉండకూడదు అని దైవజనుడు అంటాడు. కుక్క ఆహారము తిని అది తన కడుపులో ఎమడనప్పుడు అది మరలా క్రక్కేస్తుంది. క్రక్కిన దానిని, ఆ చెడు ఆహారాన్ని మళ్ళీ అది కొంతసేపు తర్వాత మళ్ళీ తినటానికి ఇష్టపడుతూ ఉంటుంది.
మనము ఒక్కసారి లోకమును విడిచిపెట్టి పాప జీవితాన్ని విడిచిపెట్టి దేవుని బిడ్డలుగా పవిత్రులుగా మారటానికి సిద్ధపడిన తర్వాత, ఆ రీతిగా మనము సిద్ధపడి బాప్తిజం తీసుకున్న తర్వాత మళ్ళీ లోకములో వచ్చే శోధనకు మనము లోనైపోయి మనము గనక మరలా లోక కార్యములు పాప కార్యములు చేస్తే అది రక్షణను పొందటానికి అనర్హులుగా చేస్తుంది. అందుకనే ఒక వధువు కనుక పవిత్రురాలై పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూసినట్లుగా ఒక బాప్తిజం పొందినటువంటి విశ్వాసి వరుడైన యేసు కొరకు పవిత్రతతో కొనసాగించవలసిన వారమై ఉన్నాము. రెండవ అంశం ఏమిటో చూద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు అని వధువు అంటూ ఉన్నది. వరుడు గురించి చెబుతూ, వరుడు నాకు రక్షణ అనే వస్త్రాన్ని ధరింపజేసి ఉన్నాడు, నీతి అనే పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు అని సాక్ష్యం చెబుతుంది వధువు. ప్రియులారా, లోకములో ఒక ప్రత్యేకమైనటువంటి గవ్వ ఉంటుంది, దానిని ఆల్చిప్ప అని అంటాం. ఈ ఆల్చిప్ప బహుమెత్తగా ఉంటుంది. తన ఒరిజినల్ దేహం, తన యొక్క సొంత దేహము దూది కన్నా మెత్తగా ఉంటుంది. ఆ శరీరము పైన ఆల్చిప్ప ఒక తొడుగును అదే ఉత్పత్తి చేసుకుంటుంది. ఆ తొడుగు తరువాత దానికి కావలసినటువంటి గట్టి గవ్వను, పెంకును తయారు చేస్తుంది. ఇది తొడుగు తయారు చేసుకోవటం అనేది దాని యొక్క జీవితం యొక్క శ్రమ అయితే, దా తొడుగు నుండి పొందినటువంటి రక్షణ కవచం ఏంటంటే ఆ గవ్వ. అదే రీతిగా బాప్తిజము తీసుకోవటం అనేది దేవుని యొక్క సంకల్పంలో నీవు నెరవేర్చుకుంటే, ఆ బాప్తిజం తీసుకున్న విశ్వాసపు జీవితము నుండి నువ్వు రక్షణ అనేటువంటి పెంకును నువ్వు ఏర్పరచుకోవాలి ఉన్నది. అయితే రక్షణ అనే పెంకు ఉండంగానే ఆల్చెప్పకు దాని యొక్క జీవితానికి భరోసా ఉండదు. అది అప్పుడప్పుడు లోకము పోకడలను చూడటానికి ఆ పెంకు మధ్యలో నుండి బయటికి తొంగి చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది పదే పదే లోకపు అనుభవాలు చూడాలి, లోకములో ఉన్నటువంటి వాటిని అనుభవించాలి, తన శరీరాన్ని తృప్తిపరుచుకోవాలి, లోకములో అన్నీ నేను పొందాలి అని అది గవ్వ నుండి బయటికి తన దేహాన్ని కొద్దిగా బయటికి తెచ్చినప్పుడు దాని యొక్క భక్షక జీవి శత్రువు వెంటనే దానిని పట్టుకొని బయటికి లాగేసి తనని తినేస్తుంది. అంటే గవ్వలో ఉన్నందువలన ఆల్చిప్పకు పరిపూర్ణమైన రక్షణ లేదు, క్షేమం లేదు. అదేవిధంగా బాప్తిజం పొందిన అంటనే మనకు పరిపూర్ణమైనటువంటి రక్షణ లేదు, ఆత్మకు భద్రత ఖచ్చితంగా ఉంది అనుకోవటానికి లేదు. మనము లోకము వైపు తొంగి చూడనంత వరకే, పాపము వైపు మనము కలుగకుండా ఉన్నంత వరకే ఈ ప్రక్రియ జరుగుతుంది. అయితే ఒక తెలివిగల ఆల్చిప్ప, నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉన్నటువంటి ఆల్చిప్ప ఈ లోకములో లేదా తన చుట్టూ ఉన్న వాతావరణంలో ఏ ఒత్తిడి వచ్చినా అది తట్టుకొని ఉంటే బయట నుండి వచ్చే ఈ ఒత్తిడులకు దాని లోపల ఒక ప్రత్యేకమైన స్రావకము వస్తుంది. ఆ స్రావకము ఉబ్బి 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 తర్వాత ఒక బహు అమూల్యమైనటువంటి ముత్యముగా తయారైంది. అప్పటి నుండి దానిని ముత్యపు చెప్పగా మనము పరిగణలోకి తీసుకుంటాం. అంటే గవ్వ అనంగానే అది ముత్యపు చెప్ప కాదు, గవ్వ అయినప్పుడు అది ఆల్చెప్పే అవుతుంది. ఆ గవ్వలోకి లేదా ఆల్చెప్పల్లోకి ఎప్పుడు ముత్యం ఏర్పడుతుందో అప్పుడే అది ముత్యపు చెప్ప అని మనం సహజంగా అంటాం. అదే రీతిగా బాప్తిజమము పొందిన వెంటనే మనము రక్షణలో లేము, రక్షణలోకి ప్రవేశించాము, రక్షణకు సమీపంగా మనము ప్రయాణం చేస్తున్నాము. ఎప్పుడైతే మనము ఆ రక్షణ కవచం నుండి బయటికి రాకుండా ఉంటామో అప్పుడు మనము రక్షణను మనము కడవరి కాలమందు దానిని మనము అనుగ్రహంలోకి తెచ్చుకుంటాం. ఈ రీతిగా ఒక వధువు ఒక శ్రేష్టమైనటువంటి రక్షణ వస్త్రము కలిగి ఉండి దానిపైన నీతి అనేటువంటి పై వస్త్రమును ఆమె ధరింపజేయటకు పెండ్లి కుమారుడు దానిని ఆమెకు బహుమానముగా ఇచ్చాడు అని చెప్తున్నాడు. ఏమిటి ఈ రక్షణ వస్త్రము, ఏమిటి ఈ నీతి అనే పై బట్ట అని మనగా చూస్తే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనంలో ఈ వచనాలు రెండు ఉంటే, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనంలో
ఇంకొక వాక్యము కనబడతా ఉంటుంది. చూద్దాం. అక్కడ ప్రకటన 19వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది, మరియు ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైనటువంటి సన్నపు నార బట్టలు ఆమెకు ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని రాయబడి ఉన్నది. ఈ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకు ఇచ్చినటువంటి వధువు యొక్క వివాహపు వస్త్రములు ఎలా ఉన్నవి అంటే ప్రకాశములైనటువంటివి, అవి నిర్మలమైనటువంటివి, అవి సన్నపు నార బట్టలు వంటివి. అవేమిటి అంటే పరిశుద్ధుల నీతి క్రియలు. ఏమిటి పరిశుద్ధుల నీతి క్రియలు అంటే దేవుని యొక్క లేఖనాలను బట్టి దేవుని దృష్టిలో నీతి అనంగా విశ్వాసము, నమ్మకము. అబ్రహాము దేవునిని నమ్మెను, అది నీతిగా ఎంచబడెను అని ఉంటుంది. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎంచబడినటువంటి వాడు. నాయనా ఏది బలిపశువు అని ఇస్సాకు తండ్రితో మోరియా పర్వతానికి ఎక్కుతూ అడుగుతా అంటాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, తండ్రి బాబు ఈ యొక్క బలిపశువును దేవుడే చూచుకొనుడు అంటాడు. అంటే అబ్రహాముకి దేవుడు తన ఎడల చేయగలిగినటువంటి కార్యము మీద బహు విశ్వాసం ఉంది కాబట్టి దేవుడే బలి పశువును చూసుకుంటాడు అని అన్నాడు. కానీ నాయన నిన్నే బలి ఇవ్వబోతున్నాను అనే మాటనైతే చెప్పలేదు. అదే నమ్మకము, అదే విశ్వాసపు క్రియ, అదే నీతి క్రియ, అదే పరిశుద్ధులు చేసేటువంటి నీతి క్రియలు. బాప్తిజం పొందిన తర్వాత పరిశుద్ధతను మనము ఎలా మెయింటైన్ చేస్తామో అలానే విశ్వాసపు క్రియలు కూడా అలానే చేయాలి. యాకోబు పత్రికలో అనేక పర్యాయాలు రాయబడి ఉంటుంది, విశ్వాసము అనేది విశ్వాసపు క్రియల ద్వారానే రుజువు చేయబడుతుంది. క్రియలు లేనటువంటి విశ్వాసము మృతమే అని కూడా రాయబడి ఉంటుంది. విశ్వాసివై ఉండి విశ్వాసపు క్రియలు నువ్వు చూపించకపోతే నీలో విశ్వాసము నిజమైనది కాదు అని తెలియజేయబడుతూ ఉన్నది. మొదటిగా మనము పరిశుద్ధతను ప్రాక్టీస్ చేస్తున్నాం. రెండవదిగా మనము విశ్వాసపు క్రియలు చూపిస్తూ దేవుని దృష్టిలో శ్రేష్ఠులుగా ఉంటూ ఉన్నాం. మూడవ అంశాన్ని మనం చూద్దాం. బాప్తిస్మం పొందిన వారు రక్షణను కొరకు ఎలా సిద్ధపడాలి అంటే 2వ తిమోతి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. పౌలు గారు తిమోతికి రాస్తున్నటువంటి 2వ పత్రికలో ఈ వాక్యము రాయబడి ఉన్నది. 3:4లో ఏమని ఉంటుందంటే, యేసుక్రీస్తు నందు ఉంచవలసినటువంటి విశ్వాసము ద్వారా రక్షణార్థమైనటువంటి జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనమును నీవు బాల్యము నుండి వెరుగుదువు అంటాడు. యేసుక్రీస్తు యందు ఉంచవలసినటువంటి విశ్వాసము ద్వారా, దేవుని యొద్ద ఉండవలసినటువంటి విశ్వాసము ద్వారా రక్షణార్థమైనటువంటి జ్ఞానము మనకు కలుగుటకు శక్తి కలిగినటువంటి పరిశుద్ధ లేఖనము బాల్యము నుండి తిమోతి నీవు ఎరుగుదువు అంటున్నాడు. అంటే దేవుని యొక్క రక్షణ జ్ఞానము, దేవుని యొక్క పరలోకపు జ్ఞానము, విశేషమైనటువంటి ముందు చూపు జ్ఞానము కలిగి ఉండటానికి పరిశుద్ధ లేఖనాలు, శక్తి కలిగినటువంటి లేఖనాలు మనము నిరంతరము చదువుతూ ఉండాలి. తిమోతి బాల్యము నుండే చదువుతూ ఉన్నారట. ఎవరు బాప్తిజం తీసుకున్నా కనీసం అప్పటి నుండైనా ప్రతి దినము అనుదిన వాక్యము చదవవలసినదే. వాక్యమై ఉన్నటువంటి దేవునిని రోజు మనము పలకరించవలసినదే. ఆ దైనందిక కార్యక్రమము నీకు వాక్యము ద్వారా తెలియచేయబడుతుంది. అందుకని బాప్తిజము తీసుకున్నటువంటి వారు ఖచ్చితముగా దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉండాలి. ఆ జ్ఞానము పొందుటకు వారు ఏం చేయాలంటే దేవుని యొక్క లేఖనాలను ప్రతిదినము చదువుతూ ఉండాలి. అంత మాత్రమే కాకుండా మనము పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనములో ఒక మాట చూస్తాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో పేతురు గారు చెప్తున్నాడు ఒక సలహా. క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై, క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై మీరు నిర్మలమైనటువంటి వాక్యమును
పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అంటున్నారు. బాప్తిజము పొందినటువంటి వారు అప్పుడే జన్మించినటువంటి నూతన శిశువుతో పోలినటువంటి వారు. ఒకరు నీటి ద్వారా కానీ ఆత్మ ద్వారా కానీ తిరిగి జన్మించవలెను అని ప్రభువారు నికోదేముకు చెప్పాడు. బాప్తిజము తీసుకున్నావంటే పాత జీవితం అంతా చంపబడినది, ఉత్థానమై నీటిలో నుండి మనము నూతన శిశువుగా జన్మిస్తాం. ఆ నూతన శిశువుగా జన్మిస్తున్నటువంటి వారు నిర్మలమైనటువంటి వాక్యం అనే పాల వలన రక్షణ విషయములో ఎదుగుతాం. అందుచేత ఆ వాక్యమును మనము ఆపేక్షించుకోవాలి, కోరుకోవాలి అని లేఖనాలు చెప్తూ ఉన్నవి. అందుకనే దేవుని లేఖనాలు నిరంతరము మనము పఠించుట ద్వారా, చదువుట ద్వారా మనము రక్షణలో ఎదుగుతున్నాం. ఇంకా రక్షణ పరిపూర్ణంగా మనకి పొందలేదు, రక్షణలో ప్రవేశించిన రక్షణకు సమీపంగా వచ్చాం. సమీపంగా వచ్చిన వాళ్ళు ఇంకా ఎదుగుతూనే ఉంటూ ఉన్నాం. అందుకని బాప్తిజం పొందినటువంటి వారు పవిత్రతను పాటించాలి. బాప్తిస్మం పొందినటువంటి వారు రక్షణ వస్త్రమైనటువంటి పవిత్రతను, అలానే విశ్వాసపు కార్యములను వారు అనుసరించాలి. దేవుని లేఖనాలను వారు చక్కగా పఠించాల్సిన వారు అయి ఉన్నారు. మూడవ ఒక మాటగా మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనములో దావీదు గారు దేవునితో ఈ మాట అంటూ ఉన్నాడు. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము అంటున్నాడు. దావీదుకి అంతకుముందు ఒక పర్యాయం రక్షణ వచ్చినది. ఆ రక్షణ వలన దావీదుకి బహు రక్షణానందం వచ్చినది. రక్షణలో ఆయన హర్షించాడు, రక్షణలో ఆయన సంతోషించాడు, రక్షణలో ఆయన ఉల్లసించాడు. అయితే దావీదు చేసినటువంటి దోషమును బట్టి, పాపమును బట్టి, వ్యభిచారమును బట్టి, బత్షెబతో చేసినటువంటి ఆ యొక్క కామక్రియను బట్టి దావీదులో ఉన్నటువంటి రక్షణ పోయినది, దావీదులో ఉన్నటువంటి పవిత్రత పోయినది. అప్పుడు దావీదు 51వ కీర్తన మాటలు ఆయన ప్రాధేయపడుతూ ఉంటాడు. దావీదు చెప్తున్నాడు, నేను కోల్పోయినటువంటి నీ రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించుము అంటున్నాడు. బాప్తిజం పొందిన బిడ్డలకు రక్షణ ఉంటుంది అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రక్షణ ఆనందాన్ని మనము చక్కగా అనుభవించాలని మీకు దేవుని పేరట జ్ఞాపకం చేస్తున్నాను. బాప్తిజం పొందినటువంటి బిడ్డలు దేవుని సన్నిధిలో పరిశుద్ధులతో, దైవజనులతో, తోటి విశ్వాసులతో దేవుని యొక్క స్వార్థ కార్యక్రమాల్లో ఎంత విరివిగా పాల్గొంటూ ఉంటే అంతగా వారికి రక్షణ ఆనందం వస్తుంది. లోకములో వారికైతే బయట ఉన్నటువంటి విందులు, వినోదాలు, పార్టీలు, సినిమాలు, షికార్లు అన్నీ వారికి ఆనందం కలుగజేస్తవి. కానీ రక్షణలోకి ప్రవేశించినటువంటి బిడ్డకు రక్షణను పొందుటకు వారు చూపించేటువంటి సంతోషం ఏంటంటే రక్షణ ఆనందము. ఒక ఉదాహరణను మనము చూద్దాం. అపోస్తుల కార్యంలో గనక మనం 8వ అధ్యాయము చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. 39వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 39వ వచనము. వారు నీళ్లల్లో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను, నపుంసకుడు సంతోషించుచు త్రోవలో వెళ్ళెను అని రాయబడి ఉన్నవి. ఇథియోపియా రాణి అయిన కందికే యొక్క మంత్రి నపుంసకుడు, అతడు శోధన పడుతూ ఉన్నాడు దేవుని వాక్యము తెలుసుకోవాలని. అప్పుడు దైవజనుడైనటువంటి ఫిలిప్పు యెషయా గ్రంథంలో ఉన్నటువంటి దేవుని లేఖనం యొక్క మర్మాన్ని అతను తెలియజేసినప్పుడు ఆ నపుంసకుడు మారు మనసు పొంది పరిపూర్ణమైన విశ్వాసి అయిపోయి ఒక మాట అంటూ ఉన్నాడు, ఇవిగో నీళ్లున్నవి, దైవజనులుగా మీరున్నారు, మారు మనసు కలిగినటువంటి నేనున్నాను, ఇక నా బాప్తీసానికి ఆటంకమేది అని అడిగినప్పుడు ఫిలిప్పు అతనికి బాప్తీసం ఇస్తాడు. బాప్తీసం తీసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ బయటకు వస్తున్నప్పుడు చెప్పినటువంటి మాట, ఫిలిప్పునకు దేవుని యొక్క ఆత్మ వచ్చి కొనిపోబడితే ఈ యొక్క నపుంసకుడు బాప్తీస్మం పొందిన తర్వాత
తర్వాత ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. దానినే రక్షణానందము అంటారు. బాప్తిజం పొందిన వారు సంతోషముతో, రక్షణ శృంగముతో, సంతోష నినాదములతో, స్తుతి యాగములతో ఉండవలసినటువంటి వారై ఉన్నారని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా మనము గనక బాప్తిజం పొందిన వారి యొక్క ఆలోచనలను, వారి స్థితిగతులను గనక మనము చూస్తే, యోహాను యొక్క సువార్త 1వ అధ్యాయము 37వ వచనములో ఒక సంభవాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి అంటున్నాడు. ఇది యేసు ప్రభువారు బాప్తిజం ఇచ్చు యోహాను ద్వారా అతను యోర్దాను నదిలో బాప్తిస్మము తీసుకున్నాడు. యేసు ప్రభువారు నిక్కచ్చిగా చెప్పాలి అనుకుంటే ఆయన బాప్తిస్మపు ప్రక్రియలో ఉండాల్సిన అవసరమే లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుడు, ఆయన పాపము ఎరుగనటువంటి వాడు. అట్టి దేవుడు మనందరికీ మార్గదర్శిగా ఉండటానికి పరిశుద్ధుడై ఉండి కూడా, నిందారహితుడై ఉండి కూడా, నిష్కళంకమైన రక్తము కలిగినటువంటి వాడు కూడా మారు మనస్సు లేకపోతే నూతన జన్మ అనే ప్రక్రియను మనకు చూపెట్టడానికి అతను యోహాను ద్వారా బాప్తిజం తీసుకుంటాడు. బాప్తిజం తీసుకొని బయటకు వచ్చి యోర్దాను యొక్క ఒడ్డున ఆయన నడుస్తూ ఉంటే పై వచనములో బాప్తిజం ఇచ్చి యోహాను చూసి ఏమంటున్నాడంటే, ప్రభువారిని ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్తున్నాడు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పిన తర్వాత ప్రభువారు కొనసాగుతూ ఉంటే ఆ మాట విన్నటువంటి ఇద్దరు శిష్యులు యేసును వెంబడించరు అని ఉంది. అంటే బాప్తిస్మం పొందిన తరువాత, మిమ్మలను నన్ను చూచిన తర్వాత అనేకులు మనలను వెంబడించాలి. బాప్తిస్మం పొందిన వారిని చూసి, వారి జీవిత విధానాన్ని చూసి అనేకులు వెంబడించాలి. అనేకులు వెంబడించే రీతిగా గనక నా ఆధ్యాత్మిక జీవితము గనక ఉంటే, రక్షణ ప్రయాణము గనక ఉంటే, కడవరి కాలమునకు సిద్ధపరచబడినటువంటి రక్షణ నీకు ఇవ్వబడుతుంది. దాని స్వాస్థ్యమైనటువంటి పరలోకము నీకు ఇవ్వబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా జ్ఞాపకం చేస్తున్నాను, అంతము వరకు సహించు వాడెవడో వాడే రక్షింపబడును. బాప్తిస్మము పొందిన వెంటనే అది రక్షణను అనుగ్రహింప చేయదు. అది చివరి వరకు, అంతము వరకు, ముగింపు వరకు, దేవుని యొక్క రెండవ రాకడ వరకు, లేదా మన యొక్క జీవితము ముగింపు వరకు కూడా మనము దానిని సహించాలి. దేనిని సహించాలి? ఈ యొక్క పరిశుద్ధ కార్యక్రమాలన్నీ, పరిశుద్ధత, విశ్వాసపు క్రియలు, వాక్య లేఖనములు, అనేక మంది మనల్ని వెంబడించే విధానము, దేవుని యొక్క జ్ఞానము, రక్షణ ఆనందము, ఇవి అనుభవిస్తున్నప్పుడు వీటికి వ్యతిరేకమైన ఏ కార్యము జరిగినా, ఏ శోధన జరిగినా వాటిని సహించువాడే రక్షణను పొందుతాడు. అట్టి కృప దేవుడు మీకు కూడా తన దయానిధి నుండి కలుగ చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మా రక్షకుడవు, మమ్మలను సంరక్షించేవాడవు, మా మంచి కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బాప్తిస్మములో ఉన్నటువంటి శ్రేష్టత, రక్షణ యొక్క ప్రయాణములో ఉన్నటువంటి విశేషమైన శ్రేష్టత, ఇంత గొప్ప రక్షణ, మామూలు రక్షణ కాకుండా ఒక గొప్ప రక్షణ మాకు సిద్ధపరిచి భద్రపరిచిన దేవా, ఈ వాక్యము విని తీర్మానము తీసుకొని వారి యొక్క విశ్వాస జీవితాన్ని ఆత్మీయమైనటువంటి లక్షణములతో కొనసాగించే ప్రతి బిడ్డకు మీరు కడవరి దినమున కొరకు సిద్ధపరిచినటువంటి రక్షణను, దాని స్వాస్థ్యమైనటువంటి పరలోకాన్ని అనుగ్రహించమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆశీర్వాదం. తండ్రి అయిన ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానము, పరిశుద్ధ ఆత్మ యొక్క ఆదరణ, సహవాసము మీ అందరికీ సమృద్ధిగా కలుగునుగాక. ఆమెన్.
ఆమేన్.